వెల్కమ్ టు వస్మి క్రియేషన్స్. యూట్యూబ్లో కార్డ్స్ని ఏ విధంగా పెట్టాలో మీకు వివరంగా తెలియజేస్తాను. అందుకోసం మనం ముందుగా మన యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. నేను నా యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి కార్డ్స్ని ఏ విధంగా పెట్టాలో మీకు తెలియజేస్తాను. అందుకు నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పక్కన మై ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మై ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. నా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఛానల్ పై భాగంలో మనకి వీడియో మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వీడియో మేనేజర్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి. వీడియో మేనేజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి మన ఛానల్లోకి అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వరుస క్రమంలో చూపిస్తుంది. ఆ వరుస క్రమంలో చూపించిన ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని కార్డును ఏ విధంగా పెట్టాలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు ఒక కార్డు పెట్టిన ఒక వీడియోని మీకు చూపిస్తాను. కార్డ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది. నేను ఒక కార్డు పెట్టిన ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని అందులో ఎడిట్ అనే ఆప్షన్ మీద మొదటిది ఇన్ఫర్మేషన్ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ పైన ఆప్షన్లో కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయ్యి మనకి ఆ వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ వీడియో ప్లే అయిన తర్వాత మనం ఏ టైం వద్ద అయితే కార్డు పెట్టామో ఆ టైం దగ్గరికి వచ్చేసరికి ఐ సింబల్ అనేది మనకు చూపిస్తుంది. పైన ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కార్డ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా కార్డ్స్ ఉంటాయి. అయితే ఈ కార్డ్స్ లేని వీడియోకి కార్డ్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. అందుకోసం నేను మళ్ళీ వీడియో మేనేజర్లోకి వెళ్తున్నాను. వీడియో మేనేజర్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ వీడియోస్ యొక్క లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ వీడియో లిస్ట్లో మనము కార్డు పెట్టిన ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని కార్డు ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇందులో మూడో వీడియోకి నేను కార్డు పెట్టలేదు. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎడిట్ మీద క్లిక్ చేస్తాను. ఎడిట్ మీద క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. పైన కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఆ వీడియో అనేది రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయ్యి ప్లే అవ్వడం జరుగుతుంది. మనం ఏ టైం వద్ద అయితే కార్డు పెట్టాలనుకుంటున్నామో ఆ టైం వరకు వచ్చేసరికి యాడే కార్డు మీద క్లిక్ చేయాలి. యాడే కార్డు మీద క్లిక్ చేసేసరికి మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మొదట ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి వీడియోస్ అన్నీ చూపిస్తుంది. అందులో ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని యాడే కార్డు మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో యొక్క కార్డు అక్కడ మనకి క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఐ సింబల్ అనేది మనకి ఏర్పడుతుంది. మా ఐ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ కార్డు క్లియర్గా మనకి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కార్డు అనేది మనము యూట్యూబ్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఎండ్ స్క్రీన్ ఎన్నిటేషన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు సవివరంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.